శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి చాలా రకాలైనటువంటి అంశాలలో జ్యోతిష శాస్త్రం అనేది ప్రధాన భూమిక పోషిస్తూ మనకి మార్గదర్శనం చేస్తుంది. చాలా మంది చాలా అంశాలు తీసుకుంటూ ఉంటారు. కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, మన యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య అనుబంధం ఏ విధంగా ఉంటుంది, అసలు మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఇలా చాలా చాలా విషయాలు. ఎలాంటి ఉద్యోగం చేస్తాము, అందరితోనూ కలిసిమెలిసి ఉంటూ ఉంటామా, మనకి గౌరవ ప్రతిష్టలు ఉంటాయా, సమాజానికి మనం ఏమి చేస్తాము, సమాజం మనకేమి చేస్తుంది, ఇలాగ అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఈ గ్రహగోళంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల సరిగా అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోవు. అలాంటప్పుడు మనిషి చాలా నిరాశ చెందుతూ ఉంటారు. అసలు ఏంటి, మనకి ఏ పనులు అవ్వట్లేదు, మనకి ఎలా ఉంటుంది అని జ్యోతిష్యాన్ని ఆశ్రయిస్తాం గట్టిగా. ఆ క్రమంలోనే ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళి, మాకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందండి, మాకు ఇప్పుడు అసలు ఏమీ బాగుండట్లేదండి, మేమేం చేసుకోవాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతూ ఉంటాయి, అడుగుతారనమాట. ఇలాంటి క్రమంలోనే ఇంచుమించుగా ఒక 10 నెలలు కాలం నుంచి సుమారుగా చెప్తున్నా నేను, తులారాశి వారికి చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పుకుంటున్నాము. ఒక్కొక్కసారి మీరు పూర్తిగా దైవారాధన చేయాలి, భగవంతుడి యొక్క సేవలో ఉండాలి, దాన ధర్మాలు చేసుకోవాలి, వీలైతే హోమం చేసుకోండి, ఇవన్నీ చెప్తూ వస్తున్నాను. అసలు ఏ కారణాల వల్ల ఇలాగా అననుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, అసలు ఏ గ్రహాల వ్యతిరేకత ఉంది వీరికి, మరి ఇన్ని నెలల నుంచి సతాయింపబడుతూ ఉన్నారు కదా, రాబోయే కాలం మంచి కాలమేనా, అది ఎప్పటి నుంచి ఉంది, ఇట్లాంటి ప్రశ్నలన్నిటికీ ఇవాళ మనము సమాధానం చెప్పుకుందాము. అందులో తులారాశి వారికి ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతోంది. తులారాశి వారికి ప్రస్తుతం ఉన్న ప్రధాన గోచార గ్రహాల యొక్క పొజిషన్స్ ఎలా ఉన్నాయి అంటే, శని గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంది. మనం చెప్పుకుంటున్నది తులారాశి. తులారాశి వారికి పంచమంలో ఉన్నారు. అలాగే రాహు గారి యొక్క స్థితి షష్ఠ స్థానంలో ఉంది. షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క సంచారము. ఇక గురువు గారి యొక్క స్థితి 8వ స్థానంలో, కేతువు గారి యొక్క స్థితి 12వ స్థానంలో. మరి వీటన్నిటితో పాటు మనము ఇంకొక శిశింద్రిని కూడా చెప్పుకోవాలి. ఎవరా శిశింద్రి? కుజుడు. కుజుడు శిశింద్రి ఎలాగా చురుక్కుమని ఫాస్ట్గా అంటించంగానే ఎగిరిపోతూ ఉంటుందో, అంటించంగానే పేలుతూ ఉంటుందో, కుజగ్రహం యొక్క లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళు విపరీతమైన ఫాస్ట్గా ఉంటారు, చంచల స్వభావంగా ఉంటారు, కొంచెం కోపంగా ఉంటారు. వారి యొక్క ప్రభావం కూడా మానవాళి మీద బాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనము 5వ గ్రహంగా కుజుడిని కూడా తీసుకున్నాము. కుజుని యొక్క స్థితి తులా రాశి నుంచి 9వ స్థానంలో ఉంది. మరి 5, 6, 8, 9, 12 ఈ రకమైన స్థానాలలో ఈ గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత మానవాళికి ఎన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయో ఈసరికే అనుభవిస్తూ ఉన్నారు. ఈసరికే నేను కూడా చాలా పరిహారాలు చెప్పి ఉన్నాను. అయితే మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఒక మార్పు జరుగుతోంది. మార్చిలో ఒక మార్పు జరుగుతోంది, మేలో ఒక మార్పు జరుగుతోంది. గ్రహాల యొక్క గమనం మారి, అలాగే ఈ తులారాశి వారికి ఇంకా ఏమి చేసుకుంటే బాగుంటుంది అనేలాంటి విషయాలు, ఏం మార్పులు జరుగుతున్నాయి, ఇప్పటి వరకు మీరు ఎలాంటి కష్టాలు అనుభవించారు, ఇంకా ఇబ్బందులు ఉన్నాయా, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇత్యాదివన్నీ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇక తులారాశి వారికి అసలు వీళ్ళ లక్షణాలు ఏంటి, ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్న కష్టాలేంటి ఒకసారి తెలియజెప్పుకుంటే, మనకి సహజ భాచక్రంలో 7వ రాశి తులారాశి అవుతుంది. భార్యాభర్తల యొక్క అనుబంధానికి, స్నేహాభిమానాలకి, ప్రేమకి, అన్నదమ్ముల ప్రేమ అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళ ప్రేమ అవ్వచ్చు, అక్క తమ్ముడి ప్రేమ అవ్వచ్చు, అక్క
అన్న చెల్లెలి ప్రేమ అవ్వచ్చు, స్నేహితుల మధ్య బాంధవ్యం అవ్వచ్చు, బంధువుల మధ్య బాంధవ్యం అవ్వచ్చు, పబ్లిక్ రిలేషన్లో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అవ్వచ్చు. ఇలా ఏ సంబంధ బాంధవ్యాలైనా, ఒక యజమానికి సేవకుడికి సహా ఎటువంటి సంబంధ బాంధవ్యాలైనా కూడా మనము ఈ స్థానంలోనే పరిశీలించుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిశీలనాత్మకమైనటువంటి తులారాశిలో జన్మించిన వారికి ఇప్పుడు ఎలా ఉండబోతోంది అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే, ఇప్పటి వరకు చాలా ఇబ్బందులే పడ్డారు. ఎందుకంటే ఆల్రెడీ గ్రహస్థితులు చెప్పుకున్నాము. శనిగారు పంచమంలో, గురువుగారు అష్టమంలో, కుజుడి సంగతి వదిలిపెట్టండి. కుజ స్తంభన కూడా జరిగి ఉంది కాబట్టి ఆయన దశమంలోనూ ఉన్నారు. కుజ స్తంభన జరిగి మళ్ళీ వక్రించి నవమంలోకి వెళ్ళారు. ఇక కేతు వ్యయంలో. ఈ రకమైన గ్రహస్థితుల వల్ల ఎటువంటి అనుకూలత లేదు. కాబట్టి ఈ ప్రేమాభిమానాలు ఏవైతే ఉన్నాయో, ఈ సరస సంభాషణలు ఏవైతే ఉంటాయో, ఈ వాత్సల్యాలు ఏవైతే ఉన్నాయో, ఇద్దరి మధ్య అవన్నీ కూడా సంబంధ బాంధవ్యాలు చెడిపోయే విధంగా ఉన్నాయి. ఎందుకంటే గ్రహాల అనుకూలత లేదు. రాశి ఎలా బాగుంటుంది? ఒక శుభగ్రహం దృష్టి పడితేనే ఆ రాశి యొక్క లక్షణాలన్నీ కూడా చాలా బాగా ప్రభావవంతంగా కనిపిస్తూ ఉంటాయి. రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో అది ముందర బాగుంటుంది. ఏ గ్రహము లేకపోతే రాశి యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇక్కడ ఏ గ్రహము లేదా అంటే చంద్రుని యొక్క సంచారం ఉంది, రవి సంచారం ఉంది, దాదాపు అన్ని గ్రహాల సంచారము జరుగుతూనే ఉంటుంది. ఒక సంవత్సర కాలంలో మొత్తం అన్ని గ్రహాలు వస్తాయి. చంద్రుడు కనీసం అంటే 24 సార్లు వస్తాడు ఆ రాశిని చూడ్డానికి కానీ, రాశిలో కానీ. మరి ఇన్ని గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నా కూడా వీరికి ఎందుకు ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి? ఎన్ని రకాలైనటువంటి బాధలు పడుతున్నారంటే వీరు సంతానంతో సమస్యలు పడుతున్నారు, ఆరోగ్యంలో ఇబ్బందులు పడుతున్నారు, బంధుమిత్రుల స్నేహాభిమానాలని కోల్పోతున్నారు, అలాగే కీర్తి ప్రతిష్టలు. అసలు సహజంగానే శుక్రాచార్యుల వారు అనగానే ప్రత్యేకమైన ఆకర్షణ ఒకటి ఉంటుంది. 10 మందిలో వీళ్ళు చాలా ఆకర్షణగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఆకర్షణ తగ్గినట్టుగా భావిస్తారు వీళ్ళు. ఇప్పుడు అలా ఉండదు, గ్రహాల అనుకూలత లేకపోవడంతో. మరి చాలా శుభ్రతకి చాలా వరకు అవకాశం ఇస్తారు వీళ్ళు. ముందర శుభ్రత ఉండాలి, ఆకర్షణగా ఉండాలి, చాలా శుచి శుభ్రత అంటాం కదా, అలాగా శుచి శుభ్రత ఉండాలి, 10 మందితో కలుపుగోలుగా ఉండాలి, చాలా ఫాస్ట్గా ఉండాలి. అంతా ఎక్కడ కూడా లేజీనెస్ అనేది కానీ, లేకపోతే మందకొడితనం అనేది కానీ, లేకపోతే తర్వాత చేద్దాంలే అనే బద్ధకం విషయాలు కానీ ఇలాంటివి ఏవి ఉండవు. పైగా మంచి జ్ఞాని ఆయన. కళలన్నిటికీ కూడా ఈయనే అధిదేవత కళలకి. మరి ఇలాంటి అంశాలన్నింట్లలోనూ కూడా వెనకబడిపోయినట్టుగా ఉంటారు గ్రహస్థితులు అనుకూలంగా లేని కారణం చేత. ఇన్ని రకాల ఇబ్బందులు పడ్డారు. కళలలో వెనకడుగు వేస్తున్నారు, శుభ్రత విషయంలో వెనకడుగు వేస్తున్నారు, సంబంధ బాంధవ్యాలలో వెనకడుగు వేస్తున్నారు, చాలా మంచిగా మాట్లాడే విషయంలో అంతగా వాక్కు రావట్లేదు వాళ్ళకి. ఏది ఒకటి మాట్లాడితే ఇంకోటి అయిపోతుంది, ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య రీత్యా కూడా అనారోగ్యాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు ధన ఆదాయం బాగుంది కానీ పూర్తి స్థాయిలో ధనం అనుకున్నంతగా వీళ్ళు సంపాదించలేకపోతున్నారు. కష్టపడమే వీళ్ళ వంతు అవుతోంది తప్ప కష్టం చేసిన దానికి ప్రతిఫలం రావట్లేదు. అన్నదమ్ములతో ఇబ్బందులు కనిపిస్తున్నాయి, తల్లిదండ్రులతో ఇబ్బందులు కనిపిస్తున్నాయి, ఎవరితోనూ సఖ్యత లేకుండా పోతోంది. ఇట్లాంటి విషయాలన్నింటిలో చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు పడ్డారు. ఇక ముందు కూడా ఇంకొక 3 నెలల కాలం అలాంటి విషమ పరిస్థితే ఉంది. అయితే ఇప్పుడు గ్రహస్థితులు మారబోతున్న కారణం చేత వీళ్ళకి చాలా వరకు మంచి జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళు ఇంకా ఎలాంటివి పడ్డారో కూడా మనం చెప్పుకోవచ్చు. ధన నష్టము ఉన్నట్టుగా ఉండి విపరీతమైన ధన నష్టం, షేర్లలో నష్టం, ఎవరికన్నా అప్పులు ఇచ్చినట్టయితే అది నష్టం, టయానికి వెనక్కి రావు, వాళ్ళు ఇస్తాన్లే అంటూ ఉంటారు, కొంతమంది ఎగరగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటివి కూడా వీళ్ళు ఫేస్ చేశారు. ఇంకా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉంటాయి. అన్ని రకాల ఇబ్బందులు తులారాశి వాళ్ళు పడ్డారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి తోడు మొన్నటి వరకు మనకి కుజస్తంభన జరిగి ఉంది 22వ తారీఖు వరకు. మరి ఈ కుజస్తంభన వల్ల కూడా చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. భార్యాభర్తల మధ్య విడిపోవడానికి అవకాశాలు ఏర్పడము, ఇంకా మనం విడిపోదాం అనుకోవడము, భూమి తగాదాలు, ఇతరత్ర ఆస్తుల తగాదాలు, బంగారము ఇలాంటి వాటికి సంబంధించి తగాదాలు, వంశపారంపర్యంగా వచ్చేవి రాకుండా పోవడము,
ఇంట్లో విపరీతమైన బాధ్యతలు పడిపోవడము, అది ఆడపిల్లలని లేదు, మగపిల్లలని లేదు, విపరీతం కుటుంబ భారాన్ని మోయగలిగేటటువంటి స్థితులు, మోయాల్సిన పరిస్థితి ఏర్పడడం, ఇట్లాంటివన్నిటితో సత్తమతం అయిపోయారు. అయితే వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి కాస్త ఉపశమనంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకున్నాము. లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి, శుక్రగ్రహ స్తోత్రాలు చదవండి, అలాగే దుర్గా అమ్మవారికి పూజ చేయండి, దుర్గాదేవి స్తోత్రాలు చదవండి, ఏదైనా నామాన్ని తీసుకోండి, ఆ నామాన్ని నిరంతరం జపించవచ్చు. గురువు వద్ద ఉపదేశం అవసరం లేదు. నామం చేసుకోవాలనుకుంటే కేవలం మంత్రం తీసుకోవాలనుకుంటేనే మీకు ఉపదేశం అవసరం అవుతుంది. ఇలా గురువు బలం లేని పరిస్థితుల్లో, శనిగారి బలం లేని పరిస్థితుల్లో, కేతు బలం లేని పరిస్థితుల్లో ఎవరు ఉపదేశం కూడా ఇవ్వరు. ఇప్పటికిప్పుడు తీసుకుందామన్నా అది మంచి రోజుల్లోనే తీసుకొని ఉండాలి. ఒకవేళ అప్పుడు తీసుకోకపోయినట్టయితే ఇప్పుడు మరి ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు కదా, మనకి సద్గురువు కూడా దొరకాలి కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? నామాన్ని ఆశ్రయం చేయాలి. మనం ఆశ్రయించినటువంటి నామాన్ని ఖచ్చితంగా సాధన చేసుకుంటూ వెళ్తే కొంత ఉపశమనం ఉండేది. అది చేసిన వారికి అనుభవంలో ఉంటుంది. ఇప్పుడు అలా లేని కారణం చేత ఇంకా ఇతరత్ర చాలా ఇబ్బందుల్ని వీరు ఫేస్ చేసి ఉన్నారు. ఉద్యోగంలో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేక, పై అధికారులు విసిగిస్తూ, అవమానాలు, అపనిందలు, డబ్బు నష్టము, చాకిరీ ఎక్కువ, శారీరక శ్రమ ఎక్కువగా ఉండడం, ఇట్లాంటి వాటి అన్నిటి వల్ల విసిగిపోయారని చెప్పచ్చు. మరి ఇప్పుడు ఒక పన్నీటి జల్లు కురవబోతోంది వీళ్ళ మీద. ఎలా అంటే ఈ శని గారి స్థితి 6వ స్థానంలోకి వెళ్తోంది మార్చ్ నెలాఖరికి. అలాగే ఈ రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలోకి వస్తుంది మేలో. మనకి షష్ఠ స్థానం అనేది చాలా ముఖ్యమైనది. షష్ఠ స్థానంలో రాహుగ్రహం ఉన్నప్పుడు మీకు అనేక రకాలైనటువంటి లాభాలు ఉంటాయి. ధనము వల్ల, ఆరోగ్యం వల్ల, స్నేహితుల వల్ల, ఇట్లాంటి వారి వల్ల మీకు ఉపయోగాలు అయితే ఉంటాయి. కానీ మిగతా గ్రహాల అననుకూలత ఉన్నప్పుడు అవేవి లేవు కదా. ఇప్పుడు మీకు 2-3 రకాలుగా అనుకూలత ఏర్పడబోతోంది. ఎలా అంటే ఇప్పుడు శని గారి యొక్క స్థితి షష్ఠ స్థానంలోకి వెళ్తోందని చెప్పుకుంటున్నాం కదా, అద్భుతమైన స్థితి. రాహు ఎంత చేయగలడో శని గారు అంత చేయగలరు. శని ఎంత చేయగలరో రాహు అంత చేయగలడు. శనివత్ రాహువు, కుజవత్ కేతుహు, మనకి జ్యోతిష శాస్త్రంలో ఉండేటటువంటి సూత్రం అన్నమాట ఇది. అంటే రాహు శనిగారిలాగా సంచరిస్తూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు, ఫలితాలు ఇస్తూ ఉంటారు. అద్భుతంగా ఉంటుంది. గురుక్షేత్రంలో ఉండడం చేత రాహు యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోయి ఉంటాయి. అలాగే ఇప్పుడు శనిగారు కూడా రాహు స్థానంలోకి వెళ్ళిపోతున్నారు, 6వ స్థానంలోకి. అంటే గురువుగారి క్షేత్రంలో శనిగారు ఉన్నందువల్ల, సంచరిస్తున్నందువల్ల ఆ గురువు గారికి వినయ విధేయతలతో ఉంటారనమాట. ఏ గ్రహమైనా అలాగే ఉంటుంది. ఈ శనిగారు మరింతగా ఉంటారు. ఎందుకంటే ఈయన శని వర్గానికి నాయకుడు కదా. గురువర్గానికి నాయకుడు గురువు అవుతుండగా, శని వర్గానికి నాయకుడు శని అవుతూ ఉండగా ఇరు వర్గాలకి మధ్య సమత్వం ఉంటుంది. కాబట్టి సమమైన క్షేత్రంలో, అంటే సమాన హోదా కలిగినటువంటి వారి వద్ద వాళ్ళు వ్యతిరేకులైనప్పటికీ కూడా కొంచెం సమభావనతో ఉంటారు. ఇది జనరల్గా ఉండేది కాబట్టి నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఇదే పరిస్థితి గ్రహాలలో కూడా ఉంటుంది. గురుక్షేత్రంలో శనిగారి యొక్క సంచారము కొంత వినయ విధేయతలతోనే ఉంటుంది. గురువుకి లోబడి ఉంటారనమాట. దుష్ట ఫలితం చూపించరా అంటే చూపించరు. ఇక్కడ శనిగారి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది మనకి మార్చి 30 నుంచి. ఆ తదుపరి గురువు గారిని తీసుకుందాం. రాహు రావడానికి ఇంకా టైం ఉంది కదా, మే 15 వరకు ఉంది కదా. ఇక్కడ గురువు గారిని తీసుకుందాం. గురువు గారి యొక్క స్థితి తులారాశి నుంచి 9వ స్థానంలోకి వెళ్ళబోతోంది. అంటే 9వ స్థానంలో గురువు గారి యొక్క స్థితి ఉండి అక్కడ దగ్గర నుంచి పంచమ దృష్టి చేత రాహుని చూస్తారు. ఇక అదృష్టమే అదృష్టం. 2 ప్రధాన గ్రహాల యొక్క బలము తులారాశి వారికి రాబోతూ ఉన్నది. ఇంకొక 2 నెలలు 3 నెలలు వెయిట్ చేయాలి మనం. ఈ లోపల పరిహారాలు ఖచ్చితంగా చేసుకోండి. రాబోయే గ్రహాల యొక్క శుభ ఫలితాలకి ఇది ఒక ప్రధాన సూచిక అవుతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకి చక్కటి ఉపశమనం అవుతుంది. ఇక్కడ గురువుగారు వస్తున్నారు, చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. ఆ ఫలితాలు ఏమిటనేది కూడా చెప్పుకుందాం. ఇక కేతువు గారి యొక్క స్థితి మేలో సుమారుగా మే 20 అనుకుంటా, మే 20 నాటికి
కేతువు గారి యొక్క స్థితి లాభస్థానంలోకి వెళ్తుంది. ఇంకేమి కావాలండి? పంటలు పండుతాయి. షష్టంలో శని గారు, నవమంలో గురువు గారు, లాభంలో కేతువు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఎప్పుడో ఏదో జరుగుతుంది, అప్పటి వరకు మీరు వేచి ఉండండి అని చెప్పి చాలా వరకు చెప్పడం చాలా సహజం, చెప్పడం చాలా తేలిక కూడా. కానీ అనుభవించే వారికి తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. ఇన్ని రకాల ఇబ్బందుల నుంచి మీకు ఎప్పుడో ఉపశమనం కలుగుతుంది అంటే, ఎవరైనా అప్పటి వరకు మేము ఎలా ఉండాలండి, అసలు ఇప్పుడే చాలా కష్టాలు పడిపోతున్నాము, చాలా ఇబ్బందులు పడిపోతున్నాము అని విసిగి వేసారిపోతున్న వారు ఉన్నారు. అందువల్లనే పరిహారాలు చేసుకోవాలి. నేను ఎప్పటికప్పుడు పరిహారాలు చెప్తూనే ఉన్నాను. మనం వార ఫలాల్లో చెప్పుకుంటున్నాము, దిన ఫలాల్లో చెప్పుకుంటున్నాము. మీరు ఈ రకమైన ఫలితాలు చెయ్యండి అని చెప్తున్నాను. ఒకవేళ ఫలితాలు చేసి ఉపశమనం పొందుతున్న వారు ఉన్నట్లయితే చక్కటి అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చెప్పింది ఆచరించుకున్నారు, మంచి జరిగింది అని. ఒకవేళ ఎవరికన్నా కుదరక చేసుకోకపోయినట్టయితే పరిహారాలు కనీసం ఇప్పుడైనా కొన్ని చేసుకోండి. మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి, ఆస్తి తగాదాలు తగ్గుతాయి, మానసిక ప్రశాంతత పెరిగిపోయి మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఈ తులారాశి అనగానే మనకి వాయుతత్వ రాశి. వాయుతత్వ రాశికి స్పీడ్ ఎక్కువ. ఈ స్పీడ్ ఏంటంటే వాళ్ళకు వచ్చిన ఆలోచనని వచ్చినట్టుగా చేసేస్తారు. కొంచెం అది ఆపండి, బ్రేకులు వేయండి. కొద్దిగా వచ్చిన ఆలోచనని వచ్చినట్టుగా చెయ్యకండి. కొద్దిగా ఆలోచించి నిలుపు నిదానం మనం ఆలోచిద్దాం. ఇది ఏంటి, ఎందుకు, ఎప్పుడు చెయ్యాలి, ఎంత ఖర్చు అవుతుంది, మ్యాన్ పవర్ ఎంత కావాలి, మనం చేయగలమా, 10 మంది సహాయ సహకారాలు తీసుకోవాలా, ఇట్లా ఒక 10 క్వశ్చన్స్ మీరే వేసుకోండి. జవాబు మీకే వచ్చేస్తుంది. ఆ పని చెయ్యాలా, ఎప్పుడు చెయ్యాలి, ఏ మేరకు చెయ్యాలి, వెంటనే ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇది చాలా చాలా మంచి పద్ధతి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆలోచించుకోండి. అలాగే చండీ హోమం చేయగలిగితే చెయ్యండి. చండీ హోమం కూడా చాలా అద్భుతమైనటువంటి పరిహారం. రకరకాలైనటువంటి బాధలు, ఈతి బాధలు అంటాం కదా, అలాంటి ఈతి బాధలు ఉన్నవారికి, చిక్కుముడులు ఉన్నవారికి చక్కటి పరిష్కారం ఇస్తుంది చండీ అమ్మవారు. కాబట్టి చండీ హోమం చేయాలి. లేదా పాశుపత హోమం. ఎవరికైనా మీరు ఎవరినైతే వెళ్ళి సంప్రదిస్తున్నారో ఆ పంతులు గారులకి మాకు చండీ హోమం కన్నా కూడా పాశుపత హోమం చేయిస్తామండి అన్నారనుకోండి, ఎవరైనా పర్వాలేదు, పాశుపత హోమం చేయించుకోండి. చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇవి. చండీ హోమం కానీ పాశుపత హోమం కానీ మీరు ఒకసారి చేయించుకున్నారంటే దాని ఫలితం కనీసం 2 ఏళ్ళు కనిపిస్తుంది. అత్యంత శుభకరమైనటువంటి హోమాలు ఇవి. చాలా పవర్ఫుల్ అనమాట. ఎక్కడెక్కడున్న దోషాలన్నిటినీ లాగేస్తుంది. ఆ అగ్నిహోత్రుడు తీసుకెళ్ళిపోతాడనమాట. అగ్ని ద్వారా తీసుకువెళ్ళిపోయి శివుడి ముందర పెడతారు. అమ్మవారి హోమం అయితే చండిక ముందర పెట్టేస్తాడు. అమ్మ నీ హోమం చేసుకున్నారు, వాళ్ళ కోరికలు ఇవి తీర్చేసాయని చెప్తారు. అంత రికమెండేషన్ వెళ్ళిపోతుంది అనమాట. స్వయంగా మనం ఒక మనిషిని పంపించినట్లు లెక్క హోమాలు యజ్ఞాలు చేసుకుంటున్నాం అంటే. అంత అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి చేసుకుంటే. ఇక కుదిరితే మీకు జాతక చక్రంలో కనుక శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నా, అంటే కన్య రాశిలో ఉన్నా, లేదా జాతక చక్రంలో మామూలు గోచరంలో కాదు, శుక్రుడు వేరే ఎవరితోటన్నా రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్నా, శనిగారి దృష్టి ఉన్నా వజ్రం పెట్టుకోండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మైండ్ అంతా కూడా ఒక స్టెబిలిటీని సంపాదించుకుంటుంది. ఈ రత్నధారణ వల్ల ఫలితాలు ఏంటంటే మెదడు అనేది మన అదుపులోకి వస్తుంది. శరీరంలో ప్రవహించేటటువంటి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తనాళాలు, శరీరం ధమనులు సిరల ద్వారా ప్రవహించేటటువంటి రక్తము చక్కగా ఆ ప్రసరణ చాలా బాగుంటుంది. ఇందుకోసమే రత్నధారణ చేయాలి. ఏ గ్రహానికి సంబంధించి బలహీనంగా ఉందో దానికి సంబంధించిన రత్నధారణ చేయడం వల్ల శరీరం చక్కగా పరిపుష్టి చెందుతుంది, దేహకాంతి పెరుగుతుంది. కాబట్టి వజ్రం ధరించండి.
ఇక బొబ్బర్లు దానం చెయ్యండి. అలాగే శుక్రగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. లలిత సహస్రనామం పారాయణ చెయ్యండి. దుర్గా సప్తశతి చదువుకోండి, అది కూడా చాలా చాలా మంచిది. ఇలా ఎన్ని పరిహారాలు ఉన్నాయి, ఏ కొన్ని చేసినా కూడా మీరు ఈ బాధల నుంచి తప్పించుకోగలిగిన వారు అవుతారు. ఇక ఒక వైట్ క్లాత్ని తీసుకోండి, దానిలో కొన్ని బొబ్బర్లు పోయండి, దక్షిణ తాంబూలం పెట్టండి. అలాగే ఒక సత్పురుషునికి దానం ఇచ్చేయండి వాటన్నిటిని. ఇక వేరే ఏమి చేయని అవసరం లేదు. బొబ్బర్లు, కొన్ని బొబ్బర్లు, కొలత ఏమీ లేదు, ఒక అరకిలో పావు కిలో మీ ఇష్టం, ఎంతైనా పర్వాలా. దక్షిణ తాంబూలం పెట్టి వైట్ క్లాత్లో పెట్టి చక్కగా దాన్ని మూటలాగా కట్టేసి ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. తదుపరి పసిపిల్లలకి, చంటి పిల్లలకి పాలు సప్లై చేయండి. ఎంతమందికి కుదిరితే ఎంతమందికి ఇవ్వండి. పాలని దానం చేయడం ద్వారా శుక్రాచార్యుల వారు చాలా సంతోషిస్తారు. చంద్రుడు కానీ శుక్రాచార్యుడు కానీ పాల వినియోగం వల్ల, పాలు పంచి పెట్టడం వల్ల చాలా చాలా సంతృప్తి పడిపోతారట వారు. ఇందులోనే ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి, పసిపిల్లలకి గనక మనము కొన్ని పాలు కొని ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ పాలు పిల్లలకి వాడతారు కదా, ఆ వినియోగం వల్ల మనలో ఉన్నటువంటి శుక్రగ్రహ దోషాలు ఏమున్నాయో అవి వెళ్ళిపోతాయి. తులారాశికి అధిపతి ఇప్పుడు శుక్రుడే కాబట్టి శుక్రాచార్యుల వారికి ఇష్టమైన పని మనం చేశామంటే అద్భుతంగా పనిచేస్తాయి మీకు. దాని తదుపరి పాలతో వండేటటువంటి పరమాన్నం, సేమియా పరమాన్నం కాదు, సగ్గుబియ్యం పరమాన్నం కాదు, కేవలం అన్నం పరమాన్నానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అది చేసి అమ్మవారికి ప్రతి శుక్రవారం నివేదన చెయ్యండి. చాలా అద్భుతమైనటువంటి మానసికమైన సంతృప్తి లభిస్తుంది మీకు. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇప్పటి నుంచి అయినా మీకు చాలా వరకు కష్టాలు తగ్గిపోతాయి. రాబోయే రోజుల్లో అత్యంత శుభప్రదంగా ఉంది కాబట్టి చాలా చాలా మానసిక ప్రశాంతత పెరిగి అనేక రకాలుగా మీకు అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితుల రీత్యా మనము కుజుడిని కూడా చెప్పుకోవాలి కదా. మరి కుజుడికి శుక్రాచార్యుల వారికి కూడా ఏమిటి సంబంధ బాంధవ్యాలు అనేది చెప్పుకోవాలి, తెలియచెప్పుకోవాలి. ఎందుకంటే రాశికి నవమంలో ఉన్నారు, ఒకళ్ళకొకళ్ళు కోణాలలో ఉన్నారు. కుజుడు ఉన్న రాశి నుంచి చూస్తే ఈయన పంచమ స్థానం, తుల రాశి నుంచి కుజుడు ఉన్న స్థానం చూస్తే నవమ స్థానం, రెండు కోణ స్థానాలే, విష్ణు స్థానాలు. ఈ స్థానానికి సంబంధించి చాలా బలం ఉంటుంది. అటువంటి బలోపేతమైనటువంటి స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి ఈ కుజుడికి శుక్రుడికి కొంచెం విభేదాలు ఉంటాయి. ఎందుకంటే గురువర్గంలోని వారు కుజుడు, శని వర్గంలోని వారు శుక్రుడు. వీళ్ళిద్దరూ ఆపోజిట్గా ఉన్నారు కదా, శత్రువులు. అంత మధ్య మిత్రత్వం లేదు. అతి కాముకత్వం సూచిస్తూ ఉంటారు. అంటే ఏది చూసినా ఇది నాకు కావాలి, ఏదైనా సరే వీళ్ళకి కోరికలు ఎక్కువగా ఉంటాయి ప్రతి విషయంలోనూ. వస్త్రాలు చూసారా, ఎక్కువ కొనుక్కోవాలి. ఆహారం చూసారా, ఎక్కువ తినాలి. భూములు చూసారా, ఎక్కువ కొనాలి. ధనాన్ని చూస్తున్నారా, ఇంకా ఎక్కువ సంపాదించాలి. ఇట్లాగా ఏ సంఘటనని వీళ్ళు చూస్తున్నారో, ఏ అంశాన్ని వీళ్ళు చూస్తున్నారో అందులో అతి కాముకత్వం ఉంటుంది. అతిగా ఉంటాయి కోరికలు. అది ఇంకా కావాలి, నాకు నేను ఎలా సాధించాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ గ్రహస్థితులను బట్టి కొన్ని సాధించగలుగుతారు, కొన్ని ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ రాశి నుంచి కోణస్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి మళ్ళీ వారు నీచలోకి రాబోతున్నారు కాబట్టి కుజగ్రహ స్తోత్రాలు కూడా పారాయణ చేసినట్లయితే, ప్రతిరోజు చదువుకుంటున్నట్టయితే చాలా వరకు వీరికి ఉపశమనం కలుగుతుంది. చక్కగా మెదడంతా కూడా ఒక బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అతిగా ఎక్కడ ప్రవర్తించకుండా ఉంటారు. తగిన ఉల్లాసము, ఉత్సాహము ఉంటూ అభివృద్ధి మార్గంలో ఉంటారని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.